సపోజ్ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నాను, నేను తర్వాత ఏం చేయాలన్న లైఫ్లో చచ్చినట్టు 10వ తరగతి పాస్ అవ్వాలి, హిస్టరీ సివిక్స్ చదువుకుని తీరాలి. సో మీరు అన్నారు కదా రేప్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఎంజాయ్. చాలా మంది ఎంజాయ్ చేయరు, వాళ్ళకి అక్కడ కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది, లేకపోతే దాని రేప్లా అనిపిస్తుంది, ఇంకోలా అనిపిస్తుంది. అది ఎంజాయ్ చేయడం బెటరా, దాన్ని పక్కన పెట్టేసి టుడే ఐ డిక్లేర్ మై ఫ్రీడమ్ ఐ వేర్ ద కాన్సిక్వెన్సెస్ అనుకోవడం బెటరా? ప్రాక్టికలీ ఐఎమ్ ఆస్కింగ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ నా ఒపీనియన్లో. the point is you can take a call, నన్ను చంపుతాడా, నేనే వాడిని చంపుతా, ఎవడరా నేను గన్ను తీసుకుని నేను ఇటువంటి చూడొచ్చు, లేదా అలాంటి కెపాసిటీ నాకు లేదు, ఇది ఇలా చూద్దాం నేను అనుకోవచ్చు. అలా రకరకాల మనుషులు వేరేగా రియాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ దర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు హార్డ్ వర్క్కి నాకు వెరీ సింపుల్ డెఫినేషన్, మీరు చేసే పని మీకు నచ్చక చెయ్యాలరా, చెయ్యక తప్పదు అనే మైండ్ స్టేట్లో చేయటానికి, దాన్ని ఎంజాయ్ చేయటానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఒకటి నేను మాట్లాడుతాను. సో ఒకవేళ అలాంటి స్థితికి నేను వచ్చాను అనుకోండి, నేను కానీ మా సుధాకర్ గారు కానీ ఎవరో, సో ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నాం, కిరాణా షాపు, ఒక 4 ఏళ్ళాక బోర్ కొట్టేసింది, నేనేమిటి అసలు నాకు చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలి? అప్పుడు షాప్ మూసుకుని వెళ్ళిపోవాలా? నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలా ప్రాక్టికల్గా? ఒకటి, మీరు చేస్తున్న వర్క్ నుంచి మీకు వేరే వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఆ కంపారిటివ్ లెవెల్లో మీరు తీసుకుని, ఉదాహరణకి నేను వీడియో లైబ్రరీ పెట్టిన తర్వాత ఐ వాజ్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్. అప్పుడు నేను సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం నా ఆబ్జెక్టివ్ ఉంది కాబట్టి దీనిని పక్కన పడేసి ఐ వెంట్ ఇన్ టు దట్. అది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు డూ హిందీ ఆర్ ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ వాంట్ టు మీట్ సమ్ పీపుల్. ఇలాగా కంటిన్యూస్గా నాకు రేపు ఇది కావాలి, ఎల్లుండి అది కావాలి, అవతల ఎల్లుండి ఆ వర్క్ అయిపోయిన తర్వాత నా మైండ్ ఇంకో దాని దగ్గరికి వెళ్తుంది. మీ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ అనే మాట రాదు అసలు. బోర్డమ్ ఎవరికి వస్తుంది? మైండ్ స్టాగ్నెంట్ అయినప్పుడు వస్తుంది. మీరు చిప్స్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, వస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అయిపోయింది. అది ఒక రెగ్యులర్ ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మీకు మీ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. ఇంట్రెస్ట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే మీకు కంపారిజన్ వస్తుంది. ఇది బెటరా, నాకు చిప్స్ అమ్ముకోవడం బెటరా, అది చేయడం బెటరా అని ఒక థాట్ వస్తుంది. అప్పుడు చిప్స్ అమ్మటం ఆపేసి దాంట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తున్నానా, కానీ అది వర్కౌట్ అయితే నాకు చిప్స్ అమ్మటం కన్నా ఎక్కువ ప్లెజర్ వస్తుంది, అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాలా. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ డెసిషన్. లేదు ఈ చిప్స్ నాకు బోర్ కొడుతుంది, కానీ ఇది లేకపోతే నాకు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నా పరిస్థితి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అండ్ నా లైఫ్ అంతా చిప్స్ అమ్ముతాను అనేది ఒక డెసిషన్. అప్పుడు మీరు బోర్ కొడుతున్నా, అది చిరాకు పడుతున్నా, అది కష్టపడటం అవుతుంది, అది హార్డ్ వర్క్ అవుతుంది. సో అయితే మీరు అనేది ఏంటంటే మీ యాక్చువల్ సిచ్యువేషన్కి మీరు ఉండాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఇస్ నో గ్యాప్ వాట్ ఎవర్ ఇట్ బి, అంటే నాకు రోజు ఇల్లు తోడవడం ఇష్టం, ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇష్టంగా చేస్తే పర్ఫెక్ట్. అది బికాజ్ ఇట్స్ మెంటల్ స్టేట్. అది మీరు చేసిన పని ఇల్లు తుడిచేది నేను కేర్ చేయకపోవచ్చు, కానీ మీకెందుకో మీకు ప్లెజర్ వస్తుంది అది, యూనో. సో ఇట్ ఈస్ యువర్ ఓన్ మైండ్ విచ్ షుడ్ పర్సీవ్ ద హ్యాపీనెస్. మీరు చేసేది మీకే నచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, ఇంట్రెస్ట్ లేకుండా చేసినప్పుడు, దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్ ఫర్ మీ. So this hard work is almost like it's sounding like it's a cynical way of looking at life. Yeah, it's a very depressing way of life. Yes, and it is you are feeling a low, and all these people manaku mahal chuste telisipotunnaru, just to see the face I know that. So one thing chaala mandi philosophy lu chepparu, dare to dream, fly because wings are yours, ilantvani quotation lu Facebook lo kuda chustuntam. వాటికి అర్థం పర్థం how to apply అనే ఉండదు. కానీ రామోయిజం లో మీరు ఎప్పుడు ప్రాక్టికల్ గా you're the most practical person I have seen or many have seen. కాబట్టి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఏ స్టేజ్ నుంచి అప్లై చేయడం మొదలు పెట్టాలి, లేకపోతే హౌ డు యూ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్, డు యూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఫస్ట్? క్వశ్చనింగ్ ఇస్ ద ఓన్లీ వే. లైక్ ఐ వాజ్ మెన్షనింగ్ Ayn Rand's థింగ్, ఎప్పుడైతే ఇఫ్ యు ఆర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మా గ్రాండ్ మదర్ గాడ్ గురించి, గాడ్ అంటే ఏంటి అని అడగటంలో ఒక ఆస్పెక్ట్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్కి. దేవుణ్ణి దండం పెడితే మనకి మార్కులు వచ్చేస్తాయి అన్నమాట అని పెట్టేసింది అక్కడ. అంటే ఎవరేం చెప్తే అది వినేసి ఒక గొర్రెల మందలా ఫాలో అయిపోయేవాళ్ళు ఈ ట్రాప్లో పడతారు, ఈ కష్టపడే ట్రాప్లో. ఎనీబడి హూ క్వశ్చన్స్ విల్ అండర్స్టాండ్ ఫర్ హిమ్సెల్ఫ్. అప్పుడు అది అబ్జార్బ్ చేసుకుంటారు, ఏంటి అసలు ఇది చెప్పేది అది చెప్పేదని. అబ్జార్బ్ చేసుకున్న దానికి బ్లైండ్గా ఫాలో అవ్వడానికి డిఫరెన్స్. హలో అందరికీ నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట.
మీరైతే గంట గుర్తు కొట్టండి. Hi guys, this is Kartikeya. For more videos, please subscribe to iDream. Hello everyone, this is your Rahul Sipligans. For more videos, please do subscribe iDream. For more updates, please subscribe iDreams. Hi, this is Director Bobby. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. నేను మీ అలీ రజా. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.